మనము తాజ్ మహల్ దగ్గర ఉన్నాము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో ఈ తాజ్ మహల్ నిర్మించారు. ఇక్కడ లోపల బయట మొత్తం ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చూస్తుండండి. చూడండి వాళ్ళు, అలాగే ఇక్కడికి రాలేక పోయిన వాళ్ళు కూడా చూస్తుండండి. చాలా బాగా కట్టించారు. పార్కు, వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను ఇక్కడ ఎలా ఉందో చూస్తుండండి. ఓకే, చూడండి ఇక్కడ ఒక ఫుట్పాత్ నిర్మించారు. అలాగే చెట్లు కూడా చూడండి. ఇక్కడ చూడండి మధ్యలో వాటర్ కోసము ఈ ట్యాప్స్ వాటర్ ఫాల్ కోసము. అలాగే ఇక్కడ చూడండి మధ్యలో ఈ డిస్టెన్స్ ఎటు ఉందో మొత్తము అలాగే పెట్టారు. పక్కన ఈ పక్కలు కూడా చాలా బాగుంది. ఆ పక్కలకి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఇది వచ్చేసి గేటు. ఈ డిస్టెన్సు ఇక్కడ ఎంత ఉందో డిస్టెన్సు ఆ పక్కలు కూడా అలాగే పెట్టుకున్నారు. చెట్లు కూడా ఎలా నాటుకున్నారో అలాగే అక్కడ కూడా నాటుకున్నారు. ఇక్కడ కూడా పార్క్ ఎలా ఉందో అక్కడ కూడా పార్క్ కూడా అలాగే పెట్టుకున్నారు. చాలా బాగా కట్టించుకున్నారు. చాలా బాగా పార్కింగ్ కోసం కూడా చాలా బాగా చేస్తున్నారు. చూడండి అక్కడ కూడా చెట్లు చూడండి అలాగే ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇటు సైడ్ ఎటు ఉందో అటు సైడ్ కూడా అలాగే ఉంది. చూడండి చాలా బాగుంది. అలాగే వెనకాల వచ్చేసి ఇది డోరు ఇది మెయిన్ లోపలికి వెళ్ళేదాని కోసము. అలాగే ఈ వెనకాల సైడు మెయిన్ గేట్ అని చెప్పారు. ఈ మెయిన్ గేటు చూపిస్తాను. చూడండి ఇది చూడండి, ఇది మెయిన్ గేటు. అక్కడి నుండి రావాల్సి వస్తుంది. అందరూ అక్కడి నుండి రావాలి. చూడండి ఇది వచ్చేసి ఊరంటలాగా కట్టించుకున్నారు. ఫుట్పాత్ లాగా చుట్టూ ఇక్కడ మొత్తము ఫోటోగ్రాఫర్సు, అలాగే ఈ ఫోటోలు సెల్ఫీలు ఈ వీడియోలు మొత్తము ఇక్కడ తీసుకుంటున్నారు. చూడండి జనాలు అయితే చాలామంది వచ్చారు. చాలామంది వచ్చారు టూరిస్టులు. ఇక్కడ చూడండి గమనించండి బాగా, ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చారు. చూడండి చాలామంది కూడా అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు ఇక్కడ వచ్చారు. చూడండి చాలా మంది ఉన్నారు. అసలు ఏ కంట్రీ అనేది కూడా వాళ్ళగా మనకైతే మనము గుర్తుపట్టలేము. చాలామంది వచ్చారు వీళ్ళు. గార్డెన్ చూడండి చాలా బాగుంటుంది. గార్డెన్లో మనము దిగి ఇక్కడ ఫోటోలు అవి తీసుకున్నానికి లేదు. చూడండి చాలా బాగా చాలా క్లీన్గా పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి మొత్తము ఇక్కడ గేట్ కనపడుతుంది కదా. చూడండి ఇదంతా వరండాలాగా బయట కూడా చూడండి అక్కడ తిరగదానికోసము కూర్చున్న దానికోసము చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు. చూడండి వాళ్ళ భార్యకు ఎంత ప్రేమగా ముద్దు సెల్ఫీలు దిగుతున్నారు. చూడండి మొత్తానికి అయితే ఇక్కడ చాలా దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ నుండి ఇంకా చాలా దూరం ఉంది. అక్కడ ఎలా ఉందో చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూడండి అటు కూడా వెళ్ళడానికి కోసము ఫుట్పాత్ నిర్మించారు. ఆ పక్కన కూడా గేట్ ఉంటుంది. ఆ పక్కల నుంచి కూడా రావచ్చు. అలాగే ఇక్కడ నుండి కూడా రావచ్చు. చూడండి ఈ పక్కలు కూడా ఆ పక్కల ఎలా ఉందో ఈ పక్కలు కూడా అలాగే ఉంది. చూడండి అలాగే ఇక్కడ కూడా వాటర్ ట్యాప్స్ ఇవి పెట్టుకున్నారు. చాలా బాగా కట్టించుకున్నారు. చూడండి ఇక్కడ చూడండి నీళ్ళ కోసము స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడైతే చాలామంది టూరిస్టులు ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చారు. చూశారు కదా. మొత్తానికి ఇక్కడ కూడా ఆ పక్కల ఎలా కట్టించుకున్నారో ఈ పక్కలు కూడా అలాగే కట్టించుకున్నారు. చూడండి ఇదిగోండి తాజ్మహల్ దగ్గర వచ్చేసాను. చూడండి ఇంకా తాజ్మహల్ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి చూపిస్తాను. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మెయిన్ గేట్ లాగా డోర్ మెయిన్ గేట్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. అటు సైడ్ కూడా గేట్ ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా గేట్ ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుపక్కల మొత్తము గేట్లు టూరిస్టులు ఈ జనాలు రావడం కోసము
ఏర్పాటు చేశారు. చూడండి, ఈ తాజ్మహల్ దగ్గరికి వచ్చేసాను. చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది, అంత బాగుంది ఈ తాజ్మహల్. పైకి వెళ్ళి చూపిస్తాను. చూసారా, ఇంత లోపలికి రావాలి, అక్కడ నుండి తాజ్మహల్ దగ్గర కోసము ఇంత లోపల రావాలి. మొత్తానికి సూపర్, చాలా అంటే చాలా బాగా కట్టించారు, చాలా బాగుంది. చూడండి, ఇటు ఎటు ఉందో ఆ పక్కలు కూడా అటు ఉంది. గేట్స్ అయితే ఇక్కడ వ్యారైటీగా ఉంది, అక్కడ కూడా వ్యారైటీగా ఉంది. ఈ పక్కల ఎలా ఉందో ఆ పక్కల కూడా మోడలు అలాగే ఉంది, కానీ అక్కడైతే మాత్రము వ్యారైటీగా ఉంది ఆ గేటు. ఓకే, ఇంకా తాజ్మహల్ పైకి అక్కడికి వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, ఇక్కడ చాలా చల్లగా ఉంది, చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అక్కడ ఎండలకు తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసారు రెస్ట్ కోసము, రెస్ట్ తీసుకున్న కోసము. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి, చాలా బాగుంటుంది. జనాలు చూడండి, ఎండలు అయితే భలే చంపుతున్నాయండి ఇక్కడ. ఎండలకు తట్టుకోలేక చాలా మంది ఈ చెట్ల కింద వచ్చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ లోపలికి వచ్చే ముందు తినడానికి కోసము ఏమైనా మనము కురుకురేలు, మజా, కూల్ డ్రింక్లు అది ఏం తెచ్చుకుంటూ ఉండదు. కేవలము ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ బాటిల్స్ వాటర్ బాటిల్ అయితే నీళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మిగతావి ఏం దొరకదు, లోపల కూడా ఏం దొరకవు. అసలు అంగట్లు, షాప్స్ ఏం పెట్టలేదు. ఇక్కడ చూడండి, నీళ్ళు తాగడం కోసము ఫ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు. బయట నుండి లోపలికి తెచ్చుకోవడానికి ఏముండదు. చెప్పులైతే మాత్రము వేసుకొని రావచ్చు. ఎండలకు తట్టుకోలేక అసలు ఈ చెట్ల కిందకి వచ్చేసాను. నేను కూడా చెట్ల కింద వచ్చేసాను. నీళ్ళు తాగడం కోసము ఇక్కడ వచ్చాను. నీళ్ళ బాటలు తెచ్చుకున్నాను, ఆ బాటలు అయిపోయింది. అలాగే ఆ బాటలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగాను. ఇంకా తాజ్మహల్ కోసము ఇక్కడ వెళ్ళాలి. చూడండి, అక్కడ ఎలా ఉందో పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. చూస్తుందండి, చాలా బాగుంది. కానీ ఇక్కడ తినడం కోసము ఏం తెచ్చుకుంటే ఉండదు. ఇదిగోండి తాజ్మహల్ ఇక్కడ ఉంది చూడండి. ఇటు వెళ్ళి అటు పైకి వెళ్ళండి, అటు వెళ్ళాలి. దారి ఇక్కడ నుండి ఉంది, వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి చూపించడానికి కోసము. చూడండి, చాలామంది ఇక్కడే ఉండిపోయారు. చూడండి, నీళ్ళు తాగుతున్నారు, చాలామంది ఇక్కడే ఉండిపోయారు. చూడండి, ఇదిగోండి ఇక్కడ కూల్ వాటర్ వస్తాయి. ఇక్కడ ఫిల్టర్స్, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు తాగడానికి నీళ్ళ కోసము. ఇక్కడ చూడండి, మస్క్యూ అని రాసి ఉన్నారు, మసీద్ అని చెప్పారు. అలాగే కేవలము ఇక్కడ ఓన్లీ ఫ్రైడే ప్రేయరు అని చెప్పారు. 12 గంటల నుండి 2 గంటల వరకు శుక్రవారం రోజున ఇక్కడ నమాజ్ చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇది మసీదు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంది, అక్కడ దేనికోసమో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, బుకింగ్ కౌంటరు, క్యాష్లెస్ టికెట్ ఫర్ మైన్ మౌసోలియం అనేసి 200 రూపాయలు అని చెప్పారు. ఇది తీసుకొని ఇందులో వెళ్ళడానికి కోసము ఉండదేమో అని అనుకుంటున్నాను. నేనైతే తీసుకోవడం లేదు. నేనైతే ఇప్పుడు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది చూడండి, ద మస్క్యూ అండ్ జమాత్ ఖానా 1631 to 48 అందులో నిర్మించారు అనే దానికోసము అక్కడ రాస్తున్నారు. చూడండి, ఇదండి తాజ్మహల్. వావ్, తాజ్ వచ్చేసాను ఇక్కడికి. మస్జిద్ ఇదండి, ఇది మస్జిద్. ఇక్కడ వచ్చేసి శుక్రవారం రోజునే నమాజ్ చదువుకోవడానికి అవకాశము, తర్వాత లేదు. ఇక్కడ చెప్పులు వదిలి వెళ్ళడం కోసము ఇక్కడ బోర్డు పెట్టారు. చూడండి, చాలా పెద్దది ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి వజూ ట్యాంక్ అని ఏర్పాటు చేశారు. దగ్గరికి రండి చూపించు.
నీళ్ళ కోసము ఇలా ఏర్పాటు చేస్తున్నారు. వజూ ట్యాంక్ అంటే ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని ఈ మస్జిద్లోకి వెళ్ళి నమాజ్ చదువుకోవడం కోసము, ఇక్కడ నీళ్ళ కోసము కడుక్కునే కోసము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది కేవలము శుక్రవారం రోజున 12 గంటల నుండి 2 గంటల వరకు అవకాశము. తర్వాత రోజులో చూడండి చాలా పెద్దది ఉంది. అలాగే ఇక్కడ కూడా నమాజ్ చదువుకునే కోసము ప్లేసు ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ చూడండి చాలా ప్లేస్ ఉంటుంది. చూడండి ఎందుకంటే ఇక్కడ శుక్రవారము ఒకరోజే కాబట్టి చాలామంది జనాలు వస్తారని దానికోసము చాలా ప్లేసు ఏర్పాటు చేశారు. రాళ్ళు కూడా చూడండి చాలా బాగా కట్టారు. చూడండి ఈ మస్జిద్ చూడండి చాలా బాగుంటుంది. చూడండి మస్జిద్ నీళ్ళ కోసము ఇది తాజ్ మహల్. ఇంకా దగ్గరికి వెళ్తాను. అటు సైడు ఇటు సైడు ఇలా ఉందో మొత్తము చూపిస్తాను మీకోసము. ఎండలు అయితే భలే ఉన్నాయండి. ఎండలకే తట్టుకోలేక ఈ ఫోన్లు కూడా తట్టుకోవడం లేదు. హీట్ అయిపోతున్నాయి. ఈ ఫోన్లు కూడా చాలా హీట్ అయిపోతున్నాయి. టెంపరేచర్ అని చూపిస్తుంది. కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోండి అని చూపిస్తుంది ఈ ఫోన్ కూడా. ఈ ఎండలకు తట్టుకోలేక జనాలు కూడా చెట్ల కింద సేద తీరుస్తున్నారు. చూడండి మసీదు ఎంత పెద్దది ఉందో. అలాగే ఇక్కడ కూర్చున్న దానికోసం కూడా ఇలా బెంచెస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక్కడ చూడండి పక్కనే ఈ నది కూడా ఉంది. చూడండి నీళ్ళు కూడా ప్రవహిస్తున్నాయి, నీళ్ళు కూడా పోతున్నాయి దీంట్లో. ఈ దాని పక్కనే ఈ గడ్డ ఉంది. ఈ గడ్డ పైన ఈ తాజ్ మహల్ కట్టారు. చూడండి నీళ్ళు కూడా చాలా బాగా పోతున్నాయి. చూడండి నీటి కొరత ఉండకూడదు అనే దానికోసము ఇక్కడే ఇల్లు కట్టారు. దీని హిస్టరీ అయితే నాకు తెలియదు. హిస్టరీ తెలుసుకొని మళ్ళీ చెప్తానులేండి. ఇక్కడ చూడండి కొందరు మనీ ఈ లెక్క బిల్లలు కూడా ఇక్కడ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారో ఏమో తెలియదు వీళ్ళకే. ఇక్కడ చూడండి వాళ్ళు అదే పనిగా రాశారు. ప్లీజ్ డు నాట్ త్రో మనీ కాయిన్స్ హియర్ అని బోర్డు కూడా రాసి పెడితే కూడా ఈ జనాలు మాత్రము ఇక్కడ బిళ్ళలు కాయిన్స్ మాత్రము చాలా ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి. ఈ ఫోన్లో అయితే కనపడుతుందో లేదో చూడండి. కాయిన్స్ లోపల మెట్టలు స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ మీద కాయిన్లు బాగా కనపడుతున్నాయి మాకైతే. చూడండి వీళ్ళైతే మాత్రము ఇలా రాసి పెట్టారు. జనాలు అయితే మాత్రము చెప్తే కూడా వీళ్ళు కాయిన్స్ వేస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసి తాజ్ మహల్ చుట్టూ పైనే ఇలా ఫుట్పాత్ ఏర్పాటు చేశారు. పక్కనే గార్డెన్ కూడా ఉంది. దాని పక్కన నది కూడా ఉంది. చూడండి ఇది వచ్చేసి తాజ్ మహల్ పక్కన. ఇలాగే ఈ పక్కలో ఇలా ఉందో ఆ పక్కలు కూడా అలాగే ఉంది. ఈ ఫుట్పాత్ జనాలు తిరగడానికి కోసము చూడడానికి కోసము ఇలా ఏర్పాటు చేశారు. చూడండి ఇవి మొత్తం వచ్చేసి మార్బుల్స్. ఈ మార్బుల్స్ డిజైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్బుల్ రాయితోనే డిజైన్ విండో కిటికీ ఎంత బాగా కట్టిస్తున్నారు. చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగా చేశారు. ఎన్ని రోజులు పట్టిందో ఈ డిజైన్ కట్ చేయడానికి కోసం కూడా. అలాగే ఇక్కడ కూడా చూడండి మొత్తం అయితే మార్బుల్ ద్వారానే అటాచ్ చేశారు. ఇది ఉన్నది. ఇంకా పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళి చూపిస్తాను. చూడండి
ఉందో ఈ పక్కల అలాగే. తేడా అంటే తేడా ఏం లేదు. ఇక్కడ జనాలు కూర్చున్న దానికోసము, నమాజ్ చదువుకున్న దానికోసం కూడా సేమ్ ఇలాగే ఇంత ప్లేస్ పెట్టుకొని ఏర్పాటు చేశారు. ఈ పక్కల కూడా ఆ పక్కల ఎలా ఉందో ఆ పక్కల ఈ పక్కన కూడా అలాగే ఉంది. ఇంకా చూడండి ఈ సైడ్ మొత్తం ఇది చూడండి, అటు రెండు మధ్యలో ఒకటి ఇటు రెండు సేమ్. ఈ పక్కల ఎలా ఉందో సేమ్ డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ బాస్, గుడ్ ఇన్ఫర్మేషన్. చూడండి చాలా బాగుంది కదా, మొత్తం తెల్లటి బండలు, ఈ మార్బుల్స్, తెల్ల బండ మార్బుల్ ఉంది కదా, దాంతోనే ఇది మొత్తము కట్టించారు. ఇక్కడ చూడండి బయటికి వెళ్ళడం కోసము ఇక్కడ ఫుట్పాత్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి గార్డెను, ఇది అయితే మధ్యలో ఆ పక్కల ఫుట్పాత్ అక్కడికి వెళ్ళడం కోసము, ఇది అయితే బయటికి వెళ్ళడం కోసము. ఓకే, నేను ఇప్పుడు తాజ్మహల్ పైకి వెళ్తున్నాను, చూపిస్తాను. ఇక్కడ అండి టికెట్ తీసుకొని 200 రూపాయలు టికెట్ తీసుకొని, పిల్లలకైతే దెర్ ఆర్ నో ఎంట్రీ ఫీజ్ ఫర్ చిల్డ్రన్ డొమెస్టిక్ ఫారినర్ బిలో 15 years old. 15 సంవత్సరాలు లోపల పిల్లలకు టికెట్ అనేది లేదు. ఈ టికెట్ తీసుకొని మనము ఇక్కడ నుండి ఎంట్రీ ఉంది, ఇక్కడ నుండి తీసుకొని అలాగే ఈ చెప్పులు బయట అనేది వదిలేసి ఇది వచ్చేసి కాళ్ళకు కట్టుకొని ఫుట్పాత్ ఫుట్స్కు అందరు కట్టుకుంటున్నారు. చూడండి అందరు కట్టుకుంటున్నారు. అలాగా చూడండి వాళ్ళు ఇలా కాళ్ళకు ఇలా కట్టుకున్నారు. అలా కట్టుకొని మనము అక్కడి నుండి ఆ టికెట్ ఇచ్చేసి దానిపైకి ఆ తాజ్మహల్ పైకి చుట్టూ వెళ్ళాల్సి చూసి మళ్ళీ ఎంట్రన్స్ అనేది కిందికి వచ్చేసి ఉంటుంది. అలాగే ఈ పక్కన ఎలా ఉందో చూడండి, ఆ పక్కన ఎలా ఉందో ఈ పక్కన సేమ్ అలాగే కింద మొత్తం అలాగే కట్టారు. 200 రూపాయలు ఫీజు, కేవలము ఒక్కొక్కరికి 200 రూపాయలు ఫీజు. మళ్ళీ ఇవి కట్టుకొని చెప్పులు బయట వదిలేసి కాళ్ళు కట్టుకొని ఇక్కడి నుండి వెళ్ళాల్సి వస్తుంది. ఇదండి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇదిగా అండి టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి వచ్చేసి 200 రూపాయలు చూడండి. అలాగే ఇక్కడి నుండి వెళ్ళాలి, లోపలికి వెళ్ళడానికి కోసము 200 రూపాయలు ఒక్కొక్కరికి కేవలము 200 రూపాయలు. ఓకే, వెళ్తున్నాను. కాళ్ళకు కట్టుకొని ఎలా ఉందో లోపల ఎలా ఉందో అది చూపిస్తాను మీకు. ఇలా కట్టుకొని ఇక్కడ ఉంది ఎంట్రన్స్, ఇక్కడ నుండి తీసుకొని టికెట్స్ చూపించి మనము లోపలికి వెళ్ళాలి. లోపల ఎలా ఉందో అది మేము చూపిస్తాను. ముంతాజ్ బేగము, షాజహాన్ గారి భార్య, వాళ్ళ సమాధి ఉంది. వాళ్ళ భార్యతో ప్రేమ కోసము ఆయన ఈ తాజ్మహల్ కట్టించారని చెప్పారు. ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ ఓన్లీ ఫర్ 200 వాల్యూ టికెట్ హోల్డర్స్ ఇన్ మైండ్ మౌసోలియం. చూడండి, ఒకసారి టికెట్ తీసుకున్నాక ఇలా చింపేశారు, మళ్ళీ చల్లదు. చూడండి ఎలా చింపేశారు, మళ్ళీ వచ్చే అవకాశము ఉండదు. అందుకని ఒకసారికే దీని వ్యాలిడిటీ అయిపోతుంది. ఇదిగోండి బయట ఇలాగే ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళడానికి కోసము, పైకి వెళ్ళడం కోసము ఇదంతా బయట గార్డెను ఇప్పుడు ఇదంతా లోపలికి వెళ్ళడం కోసము. లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి ఇవి చెక్కల ద్వారా ఇలా స్టెప్స్ ఏర్పాటు చేశారు. అది ఎగ్జిట్ కోసము, బయటికి వెళ్ళడం కోసము. ఇది ఇక్కడ నుండి లోపలికి రావడం కోసము.
ఇదంతా చూడండి ఇదంతా పైన ఉన్నాను. చూడండి మొత్తం డిస్టెన్స్ మొత్తం చూడండి. దీనికి డిస్టెన్స్, దానికి డిస్టెన్స్, దానికి డిస్టెన్స్, దానికి డిస్టెన్స్, ఫుట్పాత్ మధ్యలో కూడా చూడండి ఆ పక్కల ఈ పక్కల మొత్తము డిస్టెన్స్ అనేది మొత్తము ఎలా ఉంది చూడండి. ఇక్కడికి దగ్గర రండి చూపిస్తాను. ఇది మెయిన్ చూడండి. ఇక్కడ మెయిన్ గేట్ ఉంది. ఇక్కడ గేట్ నుండి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూపిస్తాను. చూడండి మొత్తము ఈ వాటర్ ట్యాప్స్ కానీ డిస్టెన్స్ చూడండి. ఈ పక్కల ట్రీస్ ఉన్నాయి కదా, ఆ ట్రీస్కి చూడండి, ఈ ట్రీస్కి చూడండి, ఫుట్పాత్ చూడండి. అలాగే ఆ ఫుట్పాత్ నుండి ఇటు చూడండి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాను. లోపల వచ్చేసి చూశాను, వీడియో కూడా తీసుకున్నాను. మామూలుగా అయితే వీడియో తీయకూడదు, అది ఎలాగో తీసుకున్నాను. సెక్యూరిటీ కూడా ఉన్నారు. మీకోసం చూపించాలా దానికోసమే నేను తీశాను. లోపల నుండి బయటకు వచ్చేదానికోసం. ఇప్పుడు ఇక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి దారి లేదు, నో ఎంట్రీ. బయటకు వచ్చేసాను. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసాను. ఈ పక్కన ఎలా ఉందో ఆ పక్కన కూడా అలాగే ఉంది. లోపల కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసి వచ్చాను. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడండి, చాలా బాగుంది. డబ్బులు అయితే మాత్రం వేస్ట్ కాదు. ఒకసారైనా చూడాలని ఆశ ఉంటుంది. తప్పకుండా వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ ఎండల వల్ల తట్టుకోలేక జనాలు ఎక్కడంటే అక్కడ చెట్ల దగ్గర సేద తీరుస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మొత్తము చూపించాను. ఇన్ఫర్మేషన్ మొత్తము చూపించాను. లోపలైతే 2 సమాధులు ఉన్నాయి. ఆ 2 సమాధులు అయితే తెలియదు. మామూలుగా అయితే షాజహాను, ముంతాజ్ బేగం అని చెప్తారు. ఆయన ముందు చనిపోయినారో లేదంటే ఈయన ముందు చనిపోయినారో అది తెలీదు. 2 సమాధులు అయితే మాత్రము లోపల ఉంటాయి. అది నేను చూశాను. పక్కన వీడియో ఉంది, అది దాంట్లో చూపించే అవకాశము ఉంటే చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్. ముందుగా నేను అక్కడికి వెళ్ళి చూపించాను. అక్కడ మసీదు ఉండాలి, ఇక్కడ నీళ్ళ కోసం ఏర్పాటు చేసిన అది కింద నుంచి చేశాను. ఇప్పుడు పైన ఉన్నాను. పైన అవుట్ సైడ్ చూపించాను కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా అలాగే పైన కింద చూడండి. రాశారు. అలాగే అలాగే డైరెక్ట్గా లోపల ఇదండి. ఇది ఫ్రంట్ సైడ్. అది వచ్చేసి అటు సైడు ఇటు సైడు ఈ 4 స్టెప్స్ లాగా ఉంటుంది. ఇదైతే మాత్రము ఫ్రంట్ సైడు. ఇది ఎంట్రన్స్. పక్క నుండి వచ్చేసి బయటకు వచ్చేదాని కోసము ఎగ్జిట్. ఇప్పుడు ఇక్కడ ఇది పైనుండి చూడండి గార్డెను అంతా చూసేదానికి అయితే చూడండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే శ్రీనగర్లో గార్డెన్ లోటస్ ఫ్లవర్ గార్డెన్ ఉంది కదా, సేమ్ అలాగే అక్కడైతే పూల చెట్లు ఎక్కువ ఉంటాయి. ఫ్లవర్ గార్డెన్ కాబట్టి ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ కాకుండా ఈ గార్డెన్ ట్రీస్ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఇవి ఉంటాయి. చూడండి జనాలు చూడండి ఎంతమంది వచ్చారు. ఇది ఎగ్జిట్ అండి, వెళ్ళడం కోసం. ఇది
ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.